అయ్యప్ప మాల. మాల అంటే బంధం. అయ్యప్ప మాల అయ్యప్పతో మనం ఏర్పరచుకున్న పవిత్ర బంధం. రుద్రాక్షలు, తులసి మాలలతో చేసిన మాలధారణ ప్రతి క్షణం ఈ బంధాన్ని మనకు గుర్తు చేస్తుంది. భక్తుడు మాల ధరించిన క్షణం నుంచి అతడు సాధారణ మనిషి కాదు, అయ్యప్ప స్వామి అవుతాడు. మాల రెండు మణులు కలిసినట్లుగా శివ విష్ణువుల ఐక్యతను సూచిస్తుంది. ఇప్పటి నుంచి నా ప్రతి పని భక్తితో ఉండాలి అని మాల మనకు గుర్తు చేస్తుంది. నలుపు రంగు కాంతిని ఆకర్షించదు. దీక్షలో ఉన్నవారు బయట ప్రపంచపు ఆకర్షణలకు లొంగరు. భక్తులు నలుపు బట్టలు వేసుకుని సాదాసీదాగా జీవిస్తారు. ఇది సమానత్వానికి, వినయానికి చిహ్నం. ఉపవాసం నియమాలు. భోజనం, నిద్ర, మాటల్లో నియంత్రణ శరీరం, మనస్సు, ఆత్మను శుద్ధి చేస్తాయి. సాత్విక గుణాలను పెంచుతాయి. పూజ, జపం, భజన వల్ల మనసు స్థిరమై సామూహిక భక్తిని పెంచుతాయి. స్నానం ముందు మంత్రం స్వామియే శరణమయ్యప్ప. స్నానం శరీర శుద్ధికి, మంత్రం మనశ్శుద్ధికి. అయ్యప్ప బొట్టు 3 గీతల త్రిపుండ్రం గాని, ఒక పెద్ద బిందు రూపంలో గాని ఉంటుంది. విభూతి, చందనం లేదా కుంకుమలతో కలిపిందిగా. ఇది దృష్టి ఆజ్ఞాచక్రం మీద కేంద్రీకృతమై మనలోని ఆత్మశక్తిని మేల్కొల్పుతుంది. అయ్యప్ప దీక్షలో ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే భక్తుడు తపస్సులో ఉంటాడు. శబరిమల యాత్ర భౌతికంగా కష్టమైనదే కానీ ఆధ్యాత్మికంగా మనిషి అహం నుంచి విముక్తి పొందే మార్గం. కొండపైకి చేరడం, ఆత్మజ్ఞానం అనే శిఖరాన్ని చేరడం. అయ్యప్పను దర్శించడం అంటే మనలోని దైవాన్ని దర్శించడం. శాస్త్రాల ప్రకారం మనిషి అలవాట్లు, ఆలోచనలు, విధానం మార్చుకోవడానికి 40 నుంచి 41 రోజులు పడుతుంది. దీన్ని మండల కాలం అంటారు. ఈ కాలంలో మనస్సు కొత్త జీవన విధానాన్ని అంగీకరిస్తుంది. మండల దీక్ష ఉద్దేశం అదే. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ.